ఆత్మీయ హిందూ బంధువులకు జయ శ్రీరామ్. వినాయక చవితి సందర్భంగా మన హిందూ బంధువులందరికీ ఒక విన్నపం. మనము తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు చేస్తున్నాము. ప్రతి వినాయక చవితికి ఇదే తంతుగా జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుడిని మన మండపాల్లో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాము, అందులో అంతర్ధానం ఏమిటి, ఈ విషయంలో చాలామంది తప్పుదోవ పడుతున్నారు. వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి. వినాయక సహస్రనామాలలో 1000 రకాలుగా చెప్పబడ్డాయి. అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవస్యాన్ని కలగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో మన ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా విగ్రహాలు తయారు చేయించుకొని ఇలా ఎందుకు పూజిస్తున్నాము? ఒకరు పిదా గణపతి అని, ఒకరు గబ్బర్ సింగ్ గణపతి అని, బాహుబలి గణపతి అని, స్పైడర్ మ్యాన్ అని, ఇలా బుల్లెట్ గణపతి అని విచిత్ర పద్ధతుల్లో మనం తయారు చేయిస్తున్నాము. ఎందుకు ఇంతటి దుర్మార్గపు ఆకృత్యాలు? మన కాలనీలలో, ఊరి పెద్దలలో, యువతులలో, తల్లిదండ్రులు, నాయకులు ఇలాంటివి చూసి కూడా నోరు మెదపడం లేదు. ఎందుకు వాళ్ళను ప్రోత్సహిస్తున్నాము? మన ఇంట్లో మన కుటుంబకులు ఎవరైనా చనిపోతే వారి ఫోటోలు కూడా ఇలానే తయారు చేసి పెడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మన బుద్ధి రాను వక్రీకరించడం వల్ల దేశంలో ఇన్ని అనర్థాలు తావు చూస్తున్నప్పటికీ మనకంటే ఇతర మతాల వారు చాలా ఉత్తమం అనిపిస్తుంది కదా. వాళ్ళు ఇలా మనలాగా వాళ్ళ దేవుని ఎక్కడా కించపరిచినట్టు ప్రవర్తించరు. కించపరిచిన వాళ్ళు వదిలిపెట్టరు. మనలో ఐక్యత లేదు కారణం చేత అలా జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పుదారి పడుతుంది. ఇంకా నవరాత్రులలో చివరి రోజులైతే మాత్రం చాలా హంగామా చేస్తూ ఉంటాం కదా. మనం తాగడం, ఎగరడం, దుంకడం లాంటి ఇష్టమైన సినిమా పాటలు పెట్టేసి మన సనాతన ధర్మ సంస్కృతి పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు, భారీగా ఖర్చు, భయంకరమైన సౌండ్ సిస్టమ్, ఇలా ప్రతిదీ తప్పే. అసలు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నాము అనేది మనం ఆలోచించాలి. మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి మనం ఆలోచించాలి. జై హింద్, జై భారత్.